హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫేస్బుక్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం అనే దాని మీద నీకు క్లారిటీ ఇస్తున్నాను. ఫేస్బుక్ నుంచి చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ఫేస్బుక్ యాప్లో ఓపెన్ చేసి చూస్తే ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ చూసి నాకు ఫేస్బుక్లో ఈ వీడియో నచ్చింది, ఆ వీడియో నచ్చింది, కానీ ఎలా చేసుకోవాలి, ఇది నా దాంట్లో ఉంటే బాగుండు అని అన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ కూడా కొత్తగా ఆఫ్లైన్ అనే ఆప్షన్ పెట్టడానికి చూస్తున్నాం. ఈ ఆఫ్లైన్ అనే ఆప్షన్ కూడా కాకుండా నాకు మెమరీ కార్డ్లో సేవ్ అవ్వాలి, నాకు ఎంఎక్స్ ప్లేయర్లో కానీ లైక్ ఎనీ వీడియో ప్లేయర్లో చూపించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక అనుకునే వాళ్ళందరికీ ఒక ట్రిక్ ఉంది. అది ఏంటంటే, ఇప్పుడు ఫేస్బుక్ వీడియోస్ని మనం సేవ్ చేసుకోవాలనుకో, ముందు ఆ వీడియోని ఎవరికి కనిపించకుండా సేవ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ మీ అనే ప్రైవసీ ఆప్షన్ పెట్టుకొని షేర్ చేసుకోండి. అప్పుడు మీరు షేర్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ యాప్లో కాకుండా యూసీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. యూసీ మినీ కూడా కాదు, యూసీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీకు యాక్టివిటీ లాగ్ అని ఒకటి ఉంటుంది. యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మై ప్రొఫైల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత యాక్టివిటీ లాగ్ అని ఒకటి ఉంటుంది. ఆ యాక్టివిటీ లాగ్ క్లిక్ చేయండి. ఈ యాక్టివిటీ లాగ్ క్లిక్ చేయగానే మీరు చేసిన పోస్టులు చాలా ఉంటాయి, చాలా షేర్ చేయడం, చాలా లైక్ కొట్టడం అన్నీ చూపిస్తుంది. కానీ ఫిల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో యువర్ పోస్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీరు షేర్ చేసిన పోస్టులు మటుకే చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలని నేను చెప్పాను, యూసీ బ్రౌజర్లో ఎఫ్బి లాగిన్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఎలాగంటే ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇందులోనే మై ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో యాక్టివిటీ లాగ్ ఓపెన్ చేయండి. మీరు వెంటనే చేసిన ఎప్పటికైనా యాక్టివిటీ లాగ్లో చూపిస్తుంది. యాక్టివిటీ లాగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే, ఇప్పుడు ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ మీద క్లిక్ చేసి దాంట్లో యువర్ పోస్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది ఫిల్టర్ చేసి చూపిస్తుంది. మనం షేర్ చేసిన పోస్టులు మట్టుగా చూపిస్తుంది. ఓన్లీ మీలో షేర్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ వీడియోని క్లిక్ చేయగానే అక్కడ మనం షేర్ చేసిన ఆ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోని క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో ఓపెన్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకుని కూర్చున్నాను. డైరెక్ట్గా దాంట్లో నా ప్రొఫైల్ కనిపిస్తుంది కాబట్టి యూజర్ బ్రౌజర్ ఇది కూర్చోండి. ఇలాగ నా ప్రొఫైల్ని ఇక్కడ ఓపెన్ చేసి యాక్టివిటీ లాగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే దాని నుంచి ఒక వీడియో క్లిక్ చేశాను. ఇప్పుడు దీని నుంచి ఈ వీడియో నా సేవ్ చేసుకోవడం ఎలా అనేది పక్కాగా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అది ఎలాగంటే, ముందు ఆ వీడియోని బఫర్ చేయండి, ప్లే చేయండి. క్లిక్ కొట్టడానికి చూడండి, వీడియో అనేది ప్లే అవుతుంది. ఇలా ప్లే అయిన తర్వాత జస్ట్ అది ప్లే అవుతున్నప్పుడు మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏంటంటే ఆప్షను, ఇది కొన్ని సెకండ్స్ పడుతుంది లోడ్ అవడానికి. ఒక లోడ్ అవ్వనండి, ఆప్షన్ ఇలా లోడ్ అయితే చాలు పాస్లో పెట్టచ్చు. ఇక్కడ చూసారా, కరెక్ట్గా ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి, దా టాస్క్ ఆల్రెడీ నా దగ్గర ఉందని చెప్తుంది. దాన్ని డిలీట్ చేద్దాం ఒకసారికి. 1.93 MB అనుకుంటా. ఎస్, టాస్క్ అనేది దాన్ని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై డౌన్లోడ్స్ నుంచి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇది గైస్ ఫేస్బుక్లో వీడియోస్ అనేది మనం బఫర్ చేసుకోవడానికి ఉన్న సింపుల్ ప్రాసెస్. యూజీ బ్రౌజర్ అనేది ఎటువంటి సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఇలా డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తుంది. కానీ మన ఒక యూట్యూబ్ అనే దానికి కాపీరైట్ ఇష్యూ అనేది ఉంటుంది కాబట్టి యూట్యూబ్ మాత్రం ఓకే గైస్, ఇది ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సింపుల్ ట్రిక్. Thank you for watching. Please do subscribe for more videos from me. Thank you.